నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఏఐబిఈ, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఇప్పుడు రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి అతి కొద్ది కాలంలోనే అందరూ మనం ఏఐబిఈని అటెండ్ చేయబోతున్నాం. దానికి సంబంధించి నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక 6 పాయింట్స్ మనం ఫాలో అవ్వగలిగితే ఈజీగా ఏఐబిఈని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయొచ్చు. ఆ 6 పాయింట్స్ ఏని డిస్కస్ చేసే ముందు మనం అసలు ఏఐబిఈ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, 2 పాయింట్లు చూసి తర్వాత ఆ 6 పాయింట్స్ని చూద్దాం. ఓకే, అసలు ఏఐబిఈ అంటే ఏంటి? ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఇది కండక్ట్ చేసేవారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అయితే ఇది కంపల్సరీనా కాదా? ఇది కంపల్సరీ. ఎవరైతే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏఐబిఈ అనేది కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్, ఏఐబిఈ క్లియర్ చేస్తేనే మనకి సిఓపి అనేది వస్తుంది, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే మనం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ సిఓపి అనేది మ్యాండేటరీ. అండ్ పర్మనెంట్ ఐడి మనకు వస్తుంది. అంటే లైఫ్ టైం మనకి ఈ ఐడితోనే మనం వకాలత్ కానీ లేదా ఏ కేసు, సివిల్ ఆర్ క్రిమినల్, ఎనీ మనం కేసు ఫైల్ చేయాలంటే ఆ పర్మనెంట్ ఐడి నెంబర్తోనే మనం కేసు ఫైల్ చేయగలుగుతాము, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఈ పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ యాజ్ ఏ సిఓపి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఏఐబి క్లియర్ అయితేనే మనకు వస్తుంది. అది 2009-10కి ముందు గ్రాడ్యుయేట్స్ అయిపోతే ఎలా గ్రాడ్యుయేట్ అయిన వెంటనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. లా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కంపల్సరీగా ఈ ఏఐబిఈ అనేదాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకి ఏఐబిఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే క్రమేణా కొన్ని దీంట్లో కూడా అమెండ్మెంట్స్ జరుగుతూ వచ్చినాయి అన్నమాట. అంటే అప్పుడు ఏ బుక్ అయినా మనం ఎగ్జామ్కి తీసుకెళ్ళచ్చు. స్టార్టింగ్లో ఎట్ ద టైమ్ ఆఫ్ ఏఐబిఈ స్టార్టింగ్లో మనం ఏ బుక్ అయినా తీసుకెళ్ళేసేసి, అంటే లా రిలేటెడ్ ఏ బుక్స్ అయినా కానీ తీసుకెళ్ళి మనం ఓపెన్ బుక్ ఎగ్జామ్గా రాసాం. బట్ ఇప్పుడు ఏంటంటే క్రమేణా స్టేజెస్ వైజ్ అవి మారుతూ వస్తున్నాయి. సో ఆ చేంజెస్ ఏంటి, ఇప్పుడున్న ఏఐబిఏలో ఈ 6 పాయింట్స్ మనం డిస్కస్ చేయగలిగితే, ఈ ఫాలో అవ్వగలిగితే ఎట్ ఎ టైం ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఏఐబిఈ క్లియర్ చేయొచ్చు. ఆ 6 పాయింట్ ఏంటి అనేవి 1 by 1 చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేర్ యాక్ట్. ఇప్పుడు మనకి 3 years ఎల్ఎల్బిలో కానీ 5 years ఎల్ఎల్బిలో కానీ ఎవరు బేర్ యాక్ట్స్ గురించి చెప్పరు. కొన్ని కాలేజీలో చెప్పచ్చు, మేబీ నాకు తెలియదు. బట్ కొన్ని కాలేజీల్లో అసలు బేర్ యాక్ట్స్ గురించే చెప్పరు. బట్ మనం కూడా ఆ పదాన్ని వినుంటామేమో కానీ ఆ బేర్ యాక్ట్స్ని ఫాలో అయ్యి ఉండం. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏఐబి రాసేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ అప్పుడు కాకుండా, ఎగ్జామ్కి ఇంకా కొన్ని రోజులు ఉంది కదా, సో ఇప్పుడు ఇమీడియట్గా మీరు బేర్ యాక్ట్స్ని పర్చేజ్ చేయాలి. సో ఎన్ని బేర్ యాక్ట్స్ ఉన్నాయి, యాజ్ పర్ సిలబస్ మనకి ఏ పబ్లికేషన్ కావాలి అనేది బేర్ యాక్ట్స్ని పర్చేజ్ చేయాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేర్ యాక్ట్స్ అనేది ఏ బేర్ యాక్ట్స్ అంటే ఆ బేర్ యాక్ట్స్ పర్చేజ్ చేయకూడదు. పబ్లికేషన్ ఏదైనా సరే బేర్ యాక్ట్స్లో వితౌట్ నోట్స్ ఆర్ వితౌట్ కామెంట్స్ అనే, వితౌట్ షార్ట్ నోట్స్ ఆర్ వితౌట్ నోట్స్ ఆర్ వితౌట్ కామెంట్స్ అనే బేర్ యాక్ట్స్ మాత్రమే ఏఐబి ఎగ్జామ్కి అలో చేస్తారు. కానీ విత్ షార్ట్ నోట్స్, విత్ నోట్స్ అనే వాటిని దేన్ని ఏఐబి ఎగ్జామ్కి అలౌ చేయరు. మీకు క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. దీంట్లో ఇక్కడ చూడండి, ఈ బేర్ యాక్ట్లో ఇక్కడ ఏముంది, వితౌట్ నోట్స్ అని ఉంది. ఇట్లాంటి బేర్ యాక్ట్స్ మాత్రమే మీకు ఎగ్జాంపుల్ గురించి చూపిస్తున్నాను నేను. ఇది మాత్రమే ఇటువంటి బేర్ యాక్ట్స్ మాత్రమే ఎగ్జామ్లో అలౌ చేస్తారు. ఇక్కడ వితౌట్ కాకుండా విత్ నోట్స్ అని ఉంటే మీకు అలౌ చేయరు. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. మీరు బేర్ యాక్ట్స్ కొనేటప్పుడు చూసుకోండి. ఇట్లాంటి బేర్ యాక్ట్స్ వితౌట్ నోట్స్ ఆర్ వితౌట్ షార్ట్ నోట్స్ మాత్రమే అలౌ చేస్తారు. విత్ నోట్స్ అలౌ చేయరు. ఇది ఫస్ట్ పాయింట్. ఏం చేయాలి, ఇమీడియట్గా మనం బేర్ యాక్ట్స్ని
పర్చేజ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్ళే ముందు ఈ బేర్ యాక్ట్స్ కూడా మీరు ఆలోచించి మీకు ఏది బాగుంటుంది 1 or 2, 3 రిఫర్ చేయండి. మీరు ఏది పర్చేజ్ చేయాలి అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఆ 2-3 లింక్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. దాన్ని బట్టి రిఫర్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఆ బేర్ యాక్ట్స్ని పర్చేజ్ చేసుకోండి. ఆ పబ్లికేషన్స్ మీకు ఏది అనుకూలంగా ఉంటుందో అవి పర్చేజ్ చేసుకోండి. విత్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే న్యూ బేర్ యాక్ట్స్ కూడా తీసుకోవాలి. మీరు లాస్ట్ బిఫోర్ ఏబిఈ 19 నుంచి ఏమవుతుందంటే న్యూ బేర్ యాక్ట్స్ 3 బేర్ యాక్ట్స్ మన న్యూ క్రిమినల్ లాస్ వచ్చినాయి కదా, అందరికీ ఐడియా ఉంటుంది. అవేంటి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్. ఈ 3 ప్లేస్ల్లో కొత్త లాస్ వచ్చినాయి. బిఎస్ఏ, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్. ఆ క్రిమినల్ లాస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది, భారతీయ సాక్ష్యాధినియం. సో ఏ ప్లేస్లో వచ్చింది? ద ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో వచ్చింది. సో ఇది ప్లస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, సిఆర్పిసి. ఇంకోటి ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత. సో ఓల్డ్ క్రిమినల్ లాస్తో పాటు న్యూ క్రిమినల్ లాస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఈ బేర్ యాక్ట్స్ అన్నింటినీ మీరు పర్చేజ్ చేయవలసి ఉంటుంది. సెకండ్ పాయింట్కి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ బేర్ యాక్ట్స్లో ఏబి 19 నుంచి న్యూ క్రిమినల్ బేర్ యాక్ట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఆ న్యూ క్రిమినల్ బేర్ యాక్ట్స్ని కూడా మీరు పర్చేజ్ చేయాలి. ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి. న్యూ క్రిమినల్ బేర్ యాక్ట్స్ని కూడా తీసుకోండి. లేదు ఏదన్నా లా బుక్ హౌస్లో మీరు పర్చేజ్ చేస్తుంటే అడిగి న్యూ క్రిమినల్ లాస్ని కూడా తీసుకోండి. సిలబస్ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ బేర్ యాక్ట్స్ అన్ని కవర్ అయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? న్యూ క్రిమినల్ బేర్ యాక్ట్స్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. ఐపీసీ, సిఆర్పిసి, బిఎన్ఎస్ ఈ 3 ప్లేస్లో రీప్లేస్ అయినటువంటి బేర్ యాక్ట్స్ అనమాట. ఏమేంటి మీకు ఐడియా ఉంది కదా, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి. సో ఈ 3 బేర్ యాక్ట్స్ని కూడా మీరు పర్చేజ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నీడ్ టు కలెక్ట్ ఆర్ పర్చేజ్ ప్రీవియస్ ఇయర్ ఏఐబిఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఏబిఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఓకే, లేదంటే ఆన్లైన్లో అయినా క్వశ్చన్ పేపర్స్ ఏబి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ ఒక బుక్ దొరుకుతుంది. అది కానీ లేదంటే ఎక్కడైనా లా బుక్ హౌస్లో కానీ పర్చేజ్ చేయండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ కానీ ఏబి ఎగ్జామ్కి అలో చేయరు. ఓన్లీ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఓకేనా? మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అంతేగాని ఎగ్జామ్కి మాత్రం అలో చేయరు. ఈ కొన్ని రోజులు ఉన్నాయి కదా, ఈ రోజుల్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి బేర్ యాక్ట్ని ఎలా చదవాలి, బేర్ యాక్ట్ వర్సెస్ క్వశ్చన్స్ని క్వశ్చన్కి ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకోవడం గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్ బుక్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఓకేనా? ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్స్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఏబిఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఓన్లీ ఫర్ యువర్ ప్రాక్టీస్ అంతే, ఎగ్జామ్ పర్పస్ కాదు. ఓకేనా? ఎగ్జామ్కి తీసుకెళ్ళడం గురించి కాదు, తీసుకెళ్తే అలో చేయరు. ఓకేనా? మీరు ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళినా కూడా మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? అట్లాంటి ఏమీ ప్రాక్టీసులు చేయొద్దు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ విత్ నోట్స్ కానీ అట్లాంటివి ఏమీ తీసుకెళ్ళొద్దు. అడిషనల్ రాసిన నోట్స్ కానీ ఏవి అలో చేయరు. ఓకేనా? ఎగ్జామ్కి వితౌట్ షార్ట్ నోట్స్, వితౌట్ కామెంట్స్, వితౌట్ నోట్స్ ఏ అయితే బేర్ యాక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే అలో చేస్తారు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంది, బేర్ యాక్ట్స్ని పర్చేజ్ చేయాలి, వాటికి సంబంధించి చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన ప్రాక్టీస్ పర్పస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అవన్నీ ఈ ఏబిఏ ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉందో ఆ ముందంతా మనం
ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్. మీకు ఏబిఏ రాయడానికి సిద్ధపడి ఉన్నారంటే కంపల్సరీ 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ వరకు అన్నీ క్లియర్ చేసి ఉంటారు. ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో, లేదు ఆల్రెడీ లా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏబిఏ అటెండ్ చేస్తున్నారంటే 3 years 5 years ఎల్ఎల్బీనో కంప్లీట్ అయ్యి ఏబిఏ అటెండ్ చేస్తున్నారంటే కంపల్సరీ మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఒక ఏదన్నా కేసు చదివినా లేకపోతే ఏదన్నా ఒక క్వశ్చన్ చదివినా కంపల్సరీ మీకు అది ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ అనేది కంపల్సరీ గుర్తుకొస్తుంది. మీరు ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది. కంపల్సరీ ఆ మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకి ఉండాలన్నమాట ఏబిఏ రాయడానికి. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ చూసి అది ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ అని తెలియకపోతే మనం ఏ బ్యారాక్ట్ అనే బుక్స్ ఉన్నా కూడా మనం చేయలేం కదా. సో అందుకని మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీ. అది ఎలాగా అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? ఈ 3 points. ఇంక నెక్స్ట్ 3 points అనేవి చూద్దాం. ఇంక 4th పాయింట్ ఏంటంటే యూ షుడ్ నో హౌ టు ఫైండ్ అవుట్ ఆన్సర్స్ ఫ్రమ్ బేరాక్ట్స్. మనం బేరాక్ట్స్ నుంచి ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది 4th పాయింట్. ఓకేనా? ఫస్ట్ బేరాక్ట్ పర్చేజ్ చేసాం, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసాం తర్వాత. ఓకేనా? ఇంకా 3వది ఏంటంటే మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఇక్కడ 4th పాయింట్ ఏంటంటే ఆ బేరాక్ట్స్ నుంచి ఆన్సర్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ 4 points. లాస్ట్ 2 points ఏంటంటే 5th పాయింట్ ప్రాక్టీస్ మినిమం 10 to 19 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ షుడ్ ప్రాక్టీస్. 10 నుంచి 19 క్వశ్చన్ పేపర్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? అవి ఇప్పుడు ఉన్న టైంలో మీకు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రోజుకు ఒక క్వశ్చన్ పేపర్ చేసుకున్నా కూడా మీరు ప్రాక్టీస్ 3 గంటలు అక్కడ ఎగ్జామ్లో కూర్చుంటారు. అదేవిధంగా ఆ 3 hours మార్నింగ్ నుంచి పనుకునేలోపు ఎప్పుడైనా సరే ఆ 3 hours స్పెండ్ చేయండి. ఆ 3 hours ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ చేయండి రోజుకి. క్లియర్గా మీరు దాంట్లో ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? అలాగ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మీకు ఎటువంటి డౌటు ఉండదు. ఓకేనా? ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆన్లైన్లో మీకు ఓఎంఆర్ షీట్ అనేది దొరుకుతుంది. ఏదైనా డెమో ఓఎంఆర్ షీట్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు, ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. బబుల్ చేయాలి. సో కొంతమంది ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం అలా చేయడం వాళ్ళకి బబ్లింగ్ సిస్టమ్ అలవాటు ఉంటుంది. అది లేదు అంటే అక్కడ ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ మీరు బబ్లింగ్ చేసేటప్పుడు టెన్షన్ పడిపోతారు. ఆన్సర్ తెలిసినా కూడా ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. సో అది కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్లు ఏవైతే ఉంటాయో డెమో ఓఎంఆర్ షీట్లు అంటారు, అవి ఆన్లైన్లో దొరుకుతాయి. అవి ఏదైనా ఎగ్జాంపుల్కి చూపిస్తాను. ఇట్లా బబ్లింగ్ షీట్స్ మీరు ఆన్లైన్లో ఇట్లా ఏదన్నా ఉంటే ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా? ఇట్లా ప్రింట్అవుట్ తీసుకున్నారంటే మీరు ఆన్సర్స్ని సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఏబిసిడి అని ఉంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఏ అని బబుల్ చేసేయండి. సో ఆ బబులింగ్ కూడా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి ఆ బార్డర్లో ఎలా బబుల్ చేయాలనేది మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. కంగారులో మీరు బబుల్ చేసేటప్పుడు ఆ లైన్ పక్కకి వెళ్ళిపోయినా కూడా ఆ మార్క్ కన్సిడర్ అవ్వదు. సో ఇది ఇక్కడ కూడా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అవసరం. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మీరు ఎగ్జామ్కి ముందే ఇవన్నీ తెలుసుకొని పెట్టుకోవాలి. తెలుసుకుంటే ఈజీగా మనం ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వచ్చు. ఇట్లాంటి మైనస్ అనమాట. ఇట్లాంటి వాటి వల్ల చాలామంది పాపం సబ్జెక్ట్ ఉన్నా అక్కడ అన్ని ఆన్సర్స్ తెలిసినా కూడా ఆ టెన్షన్ వల్ల అక్కడ ఇవన్నీ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల 1-2 మార్కుల్లో కూడా చాలామంది ఏబిని పాస్ అవ్వలేకపోయారు. సో అందుకని మీకు ముందుగా చెప్తున్నాను ఈ 5 points. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే సిలబస్ వైజ్ బేరాక్ట్స్
మనం యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అన్నీ తెలుసుకొని ఉండాలి. అన్ని బేరాక్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, ఓకేనా. ఆ సిలబస్ని మొత్తం ఒకసారి స్టడీ చేయండి. ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, ఎన్ని మార్క్స్, ఓకే. మోటార్ వెహికల్స్ యాక్ట్ ఎన్ని మార్క్స్, ఐటీ యాక్ట్ ఎన్ని మార్క్స్, ఓకేనా. ఇప్పుడు బిఎన్ఎస్ న్యూగా వచ్చింది, అవి ఎన్ని మార్క్స్, ఓకేనా. కాంట్రాక్ట్ యాక్ట్ ఎన్ని మార్క్స్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎన్ని మార్క్స్, ఇవన్నీ సిలబస్లో నీట్గా సిలబస్ని మనం ఒకసారి స్టడీ చేయాలి, ఓకేనా. ఈ 6 పాయింట్స్ మనము ప్రాక్టీస్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఇక్కడే మనం 30-50% ఆఫ్ ద మార్క్స్ గెయిన్ చేసినట్టు. కూడా పంపించండి, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో, దీంట్లో ఈ వీడియోలో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా సార్ ఇట్లాంటివి ఇది చేసుకోవాలి, చేంజెస్ ఉన్నాయి, అట్లాంటివి ఉన్నా, మీకు డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.